ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కులాసా ఉన్నాను. మీకు అభిమానులుగా మారిపోవడానికి చాలా మంది ఇంకొక కారణం ఏంటంటే మీ గాత్రం. నిజం స్వామి, ఎంత చక్కగా పాడతారు మీరు పాటలు. మా కోసం ఒక్క పాట. శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే భువనేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే ఆగమ వేద కళామయ రూపిణి ఆగమ వేద కళామయ రూపిణి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి అఖిల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి నాగకంకణ నటరాజ మనోహరి నాద విశ్వేశ్వరి రాజరాజేశ్వరి నాద విశ్వేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికయే ఎంత చక్కగా పాడారండి, నిజంగా చాలా బాగుంది. సంగీతం రాదు చెప్తున్నాం కదా, నిజంగా రాదండి ఒట్టు. ఎంతవరకు నేర్చుకున్నారు పోనీ? అంటే నేను వర్ణాల దాకా నేర్చుకున్నాను. మరి ఇంకా మాత్రం రోజు పాడుతుండగా అదే పాడతాను. చెబుతున్నాం కదండి, ఇప్పుడు ఒక్కొక్కసారి మానసికంగా జీవితంలో కొన్ని గాయాలు తగిలిన తర్వాత నేర్చుకున్న విద్య మరుపున పడిపోయింది. మళ్ళీ మళ్ళీ కోలుకుంటున్నప్పుడు అవన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ జ్ఞాపకాలతో పాడిన పాటే తప్ప ప్రావీణ్యంతో పాడిన పాట మాత్రం కాదు. సంగీత రసికులు మన్నించాలి. అయ్యో ఎంత పాట. తమిళం ఒక పల్లవి పాడించాలి. తమిళం. పళని కందసామి அவர் பழமை வந்த சாமி பழனி கந்தசாமி அவர் பழமை வந்த சாமி நாட்டுக்கொரு சாமி அவர் வேத பொருள் சாமி நாட்டுக்கொரு சாமி அவர் வேத பொருள் சாமி சாமி நாட்டுக்கொரு சாமி அவர் நம்ம குருசாமி வீட்டுக்கொரு சாமி அவர் வேத பொருள் சாமி சாமி நாட்டுக்கொரு சாமி அவர் நம்ம గురుసామి. భలే ఉందండి. మీరు తమిళం మాట్లాడుతున్న పాట పాడుతున్న వినసొంపుగా ఉంది గురుగారు, నిజంగా చక్కగా ఉంది. నిజంగా నాకైతే ఇందులోనే ప్రావీణ్యం లేదు. ఉపన్యాసాలకు వెళ్ళేవాడిని నేను. ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వైభవం ఇచ్చి చెప్పేవాడిని. ఒకటే అనుకునేవాడిని, మురుగా నేను ఆ వేదికకి అందరినీ నేను అలరించగలగాలి. శ్రోతలందరూ తమిళంలో చెప్పేవారా? తమిళంలో కొన్ని చెప్పేవాడిని. తమిళనాడు వెళ్ళినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో చెప్పేవాడిని. అప్పుడు చైతన్యంగా మాధ్యమంలోకి నేను తెలియదు నాకు. అప్పుడు బోల్డని కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చాను సుబ్రహ్మణ్యుడి మీద, ఇక్కడ బయట అన్ని చోట్ల. అయితే నేను వేదిక ఎక్కేవాడు అనుకునేవాడిని, మురుగా నాకేమీ తెలియదు, నా నాలుక మీద నువ్వే ఉండి ఈ సభని రక్తి కట్టించు అని అనుకునేవాడిని. ఆ విధంగానే నేను వెళ్ళేవాడిని. అది అంత రంజకంగానూ నడిచేది. ఒకసారి గంటన్నర వ్యవధి ఇచ్చేవారు. అది ఒక్కొక్కసారి అనుకోకుండా 4 గంటలు చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎలా చెప్పానో నాకే తెలియదు. భగవద్ అనుగ్రహం లేకపోతే ఏది జరగదండి. భగవద్ సుకృతం ఉండాలి, అనుగ్రహం ఉండాలి, అంతే. తెలిసిందా? మోగవాడు కూడా మాట్లాడతాడండి. నేనెంతండి. 20 ఏళ్ల నుంచి స్వామిని ఆరాధిస్తున్నారు ఇలా విగ్రహం రూపంలో. నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా స్వామివారికి సంబంధించి? అంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి. చాలా అంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి బాలుడు రూపంలోనే మా కళ్ళకు కనిపిస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ అని పిలుస్తున్నట్టుగాను, మా ఆడవారిని అమ్మ అమ్మ అని పిలుస్తున్నట్టుగాను, ఒక్కసారి మాతో పిల్లాడు ఆడుతున్నట్టుగాను మాకు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి లీలమో అనుకుంటాం, కానీ అది లీల కాదు అని మాకు అర్థం అవుతూ ఉంటుంది. అందరూ అన్ని నమ్మాలని ఏం లేదనుకోండి, కాదని నన్ను.
కానీ ఏంటంటే మా వరకు కూడా ఏంటంటే కొన్ని అలా కనిపిస్తూ ఉంటాయి, అలా తారకణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి అక్కడ ఎవరో కూర్చుని మమ్మల్ని రక్షిస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. అది ఒక్కసారి అనుకుంటే ఇది మా భ్రమమో అనుకుంటూ ఉంటాం. కానీ అది భ్రమ కాదు, అది ఆయన మన చుట్టూనే మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు అనేటట్టు ఉంటుంది. మిమ్మల్ని రక్షిస్తున్నప్పుడు మీకెందుకు ఎన్ని కష్టాలు అంటారమ్మో, నేనేం దిగిరాలేదు కదండి, భూమి మీద ఉన్నవాడిని కదా. శ్రీరాముడికే తప్పలేదు, శ్రీకృష్ణుడికి తప్పలేదు, పాండవులకి తప్పలేదు. కృష్ణుడు పక్షాన ఉన్నాడు, పాండవుల పక్షాన కృష్ణుడే ఉన్నాడు. అయినప్పటికీ కష్టాలు పోయాయంటారా? కాదు కదా. ఇదేంతే, విధిరాతని ఎవ్వడు తప్పించుకోలేడు కదా. అలాగేంటంటే ఆయన అనుగ్రహంతో కొన్ని అలాగా మాకు తెలిసేవి. మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మీకు చెప్తే నమ్మరండి, సంతానం లేక బాధపడ్డారు ఒక ఆయన. చాలామంది వచ్చారు అనుకోండి, కాదని నన్ను. మా పిల్లడు గురువు గారే ఒక ఆయన ఉన్నారు, మెడ్రాస్లో ఉంటారా, తమిళన్స్. పెళ్ళయింది 8 ఏళ్ళు, పాపం వాళ్ళకి సంతానం లేదని బాధపడ్డారు. ఆ అమ్మాయికి అబార్షన్స్ కూడా అయిపోయింది, బాధపడింది. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడనమాట. వాళ్ళందరూ కలిసి ఇక్కడ వేద సభలు ఏవో నిర్వహిస్తుంటే వచ్చాడనమాట. అన్న నువ్వేం బాధపడకు నాన్న, ఆ రోజు దేవసేన అమ్మవారు ఊరేగింపు మాకు. నాన్న ఏం బాధపడకు, ఇదిగా అమ్మ మంత్రం ఇస్తున్నాం, వెళ్ళి చదువుకో అంటే వాళ్ళందరూ కలిసి వేద పండితులందరూ కలిసి అమ్మ పల్లకి మోసుకుంటూ కొంత దూరం నడుచుకొచ్చి వచ్చారు. వెంటనే 2 నెలలకు అమ్మాయి నీళ్ళు వేసుకుంది. 2 కమల పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టారు తెలుసా. ఇప్పుడు ఈ పిల్లలకు ప్రాయం కూడా వచ్చింది. ఏమిటి చెప్పండి, ఇలా ఏదో రకంగా స్వామి చూపిస్తూనే ఉంటాడండి, చూపిస్తూనే ఉంటాడు. ఇంకొక మాట అంటే కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి, అంటే సర్పరూపంలో ఎప్పుడైనా స్వామి ఇక్కడికి రావటం, మీకు దర్శనం ఇవ్వటం జరిగిందా ఎప్పుడైనా? ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్న కొత్తలో ఇంట్లో గోడల దగ్గర కొంచెం చెదలా వచ్చేది అనమాట. చెదనుకుని తీసేస్తూ ఉండేవాడిని. ఒకరోజు అనుకోకుండా మేము 10 రోజుల పాటు ఊరు వెళ్ళవలసి వచ్చింది. వచ్చినప్పుడు అది కొంచెం పుట్టలాగా వచ్చేసింది అనమాట. అదేంటి తీసేసి గోదావరిలో వేసేస్తూ ఉండేవాడిని. ఒకరోజు అనుకోకుండా ఎక్కడి నుంచో కానీ ఒక సర్పం ఒకటి ఇంట్లో ఉంది అనమాట. ఏమిటా శబ్దం ఏమిటా అని చూస్తే ఆ మూల ఎక్కడ ఉందన్నమాట. అప్పుడు చెబుతున్నాను కదండి, ఎవరిని పిలిచే పరిస్థితి కాదు. ఆయన మా కులదేవత, పిలిస్తే ఊరుకుంటారండి జనాలు? ఊరుకుంటారా? ఊరుకోరు కదండి. గొప్పకం జరగరాంది జరిగితే ఆ శాపం ఇంత అంతా కాదు. అప్పుడు ఆ బలంగానే ఏం చేస్తానండి, దండం పెట్టుకుని ఆయన నీకు దండం పెడుతున్నాను, నన్ను ఏం చేయకని చెప్పి భయపడుతూ జాగ్రత్తగా తీసేసి ఓ సంచిలో వేసేసి నేనే పట్టుకుని అది సంచిలో వేసేసి ఇల్లు చుట్టుపక్కల అన్ని అంటుకుపోయి, మీరు చూసారు కదా మా ఇల్లు ఎలా ఉంటాయి, కాశీ సందులు, కాశీలో ఎలా ఉంటుందో మాకు అలాగే ఉంటుంది. అన్ని అతుక్కుపోయిన ఇల్లు, చిన్న ఇల్లు ఇది. బాబాయ్ నువ్వు ఇలా వచ్చావంటే రేపు పొద్దున్న నలుగురు భయపడిపోతారు, నాయన ఇలా చేయకు, అందుకని చెప్పి నువ్వు సంచిలో వేసి దండం పెట్టేసుకుని వేసేసి, నువ్వు వస్తే మానవ రూపంలో వస్తే సంతోషిస్తారు, కానీ విగ్రహ రూపంలో ఈ విధంగా సర్పరూపాలు వస్తే అందరూ భయపడిపోతారు నాయన, అందుకని నువ్వు ఇలా రాకు అని చెప్పి ఆ సంచిలో వేసేసుకుని వెళ్ళి గోదావరిలో వేసేసా. గోదావరి దగ్గర వేసేసా. అప్పుడు గోదావరి గట్టి ఇలా ఉండేది కాదండి, ఇంత సుందరంగా ఉండేది కాదు. అప్పుడంతా చెట్లు చామలతో ఉండేది, అన్ని పాముల నిలయం అనమాట. ఇప్పుడు ఆ గోదావరి గట్టి దగ్గర అంతా పాములే ఉండేవి. ఈ వీధిలో కూడా మీరు సగం దూరం వచ్చినప్పుడు కూడా ఒకప్పుడు సాగివారని ఉండేవారండి. ఇప్పటికీ దేవతా సర్పం తిరుగుతోందని నానుడి. మా ఇంటి పక్కనే, మా ఇంట్లోనే చిన్నప్పుడు పాములే ఉండేవి. ఇక్కడే 2 అడుగులు వేస్తే మా ఇల్లు, మా నాన్నగారు ఉన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఇల్లు శంకరమఠం దగ్గర. ఆ నానుడు ఉండేది, ఇప్పటికీ ఉంది ఆ నానుడి. ఇప్పటికీ సర్పం అక్కడ తిరుగుతోంది అనే నానుడి మాత్రం ఉంది. అప్పట్లో మేము చూసేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, ఒకడు అలా వెతుక్కుంటూ వచ్చిందా దేవుడా అని అనుకున్నాను. ఆవిడ వాళ్ళంగా సంచిలో వేసేసి అక్కడ గోదావరి దగ్గర వేసేసాను, అంతే. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ సర్పాలు ఏమీ రాలేదు. కానీ చెప్పాను, బాలుడు రూపంలోనే నేను స్వామిని తెచ్చుకుని వచ్చాను. ఓహో ఆనాడు అలా వేశాను, మా కోసం ఈ విధంగా వచ్చామన్నమాట అని నన్ను నేను సమాధాన పరుచుకుంటాను అనమాట. అలా దొరికిన విగ్రహమే అండి ఇది, మీరు చేయించిన విగ్రహం? ఇది నేను చేయించుకున్నాను. అలా దొరికిన విగ్రహం లోపల పెట్టాను, కొన్నాళ్ళు దాన్నే చేశాను. తర్వాత ఏంటంటే అది మూలాధారంగా ఒక గోప్యంగా పెట్టుకుని పక్కన పెట్టుకుని ఆరాధన చేస్తూ, ఇది ఎందుకు పెట్టుకున్నానంటే స్వామికి అనేక రకాల అలంకారాలు ఉన్నాయి. మునుపు ఉన్న స్వామివారు అన్ని అలంకారాలు చేయడానికి నాకు అవకాశం లేదు, ఆరాధన చేయడానికి ఉంది. కానీ నా తృష్ణ ఏంటంటే అన్ని రకాల అలంకారాలు చేసి స్వామి యొక్క తత్వాన్ని నేను చెప్పడానికి నాకు వీలుగా ఉండాలని. పళనియప్పని చూసిన తర్వాత అబ్బా ఆయన తెచ్చుకుంటే బాగుండు. ఇప్పుడు పసిపిల్లలను చూస్తే ఎవరికి ముద్దేది చెప్పండి. అలాగే నేను మురుగర్ని చూసి నా కొడుకు అనుకునేవాడిని కదండి, నాకు ముచ్చటగా ఉండేది అనమాట. అందుకని మురుగర్ని ప్రార్థించా. అప్పుడు ఆ విధంగా తయారు చేయించుకుని తీసుకొచ్చి అధివాసాలు ఉంచి, ఇక్కడే 11 నెలల అధివాసాలు ఉంచి అలా చేసి తర్వాత స్వామిని ఆ విధంగా పెట్టుకుని చేసుకొచ్చి ఎందుకున్నా. ఇక్కడ కేవలం మీరు ఆరాధించుకోవడానికి మాత్రమేనా
భక్తులు కూడా ఎవరైనా వస్తారా అండి? వస్తారమ్మా, వచ్చేవారు. చెప్పాను కదా మీకు కృతికా నక్షత్రాలు చేసేవాడినండి. ఆ విధంగా నానుడైపోయింది, తద్వారా ఇలా వచ్చేవారని చెప్పాను కదా. ఆ తర్వాత అందరూ వచ్చేవారు, అందరూ చేసేవారు. ఆ తర్వాత స్వామిని చేసిన తర్వాత అందరికీ స్వామి వైభవం చెప్పాలన్న దృష్టిలో పడ్డాను. ఓహో, ఏమిటి ఇంతమంది వస్తున్నారు, ఈయన గురించి చెబితే ఇంకా వస్తారు కదా, ఇంకా తెలుసుకుంటారు కదా, స్వామి గురించి ఇంకా ఉంటుంది కదా అన్న దృష్టి చేత నేను అందరూ చేసి అనేక మంది వచ్చేవారండి. ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు చేసేవాడిని, మాసానికి ఒకటి, అలా 12 బ్రహ్మోత్సవాలు చేసేవాడిని. ఉపబ్రహ్మోత్సవాలు అని చెప్పి ఉంటాయి, అవి ఒక 5, అవి చేసేవాడిని. ప్రతి మాసం కృతికా నక్షత్రము, తర్వాత పుష్యమి, ఆశ్లేష, ఆరుద్ర, విశాఖ, మూల, అమావాస్య, పౌర్ణమి, ప్రదోషం అంటారు, త్రయోదశి నాడు జరుగుతుంది. శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి, ఈ ప్రదోషాలు ఇవన్నీ విపరీతంగా చేసి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేవాడిని. అందరికీ భోజనం పెట్టి పైగా మారుబడ్డన పడాలి. అలా కొసరి వడ్డిస్తే నా కోపం వస్తుంది. అంటే కన్న తల్లిలా పెట్టాలి, అది కదండి తృప్తి కదండి. అలా చెప్పినప్పుడు పాప అనేవారు, రాత్రిపూట భోజనాలు కొన్ని రోజులు ఉండేవి మాకు, పగల భోజనాలు కొన్ని సందర్భాల్లో, రాత్రి భోజనాలు కొన్ని సందర్భాల్లో, షష్ఠులకి అన్నీ పెట్టేవాడిని, నక్షత్రాలు షష్ఠులు తిథుల ప్రకారం పెట్టినప్పుడు అనేవారు, మాకు నిజంగా ఆకలి లేదండి, మీ చేతితో పెడుతుంటే మా అమ్మ గుర్తుకొచ్చి నేను తింటున్నాను అనేవారు. ఇంతకన్నా తృప్తి ఏం కావాలి చెప్పండి. అలా పెట్టినటువంటి రోజులు చాలా ఏళ్ళు, కరోనా ముందు వరకు కూడా జరిగింది. కరోనా తర్వాత ఇంకా వ్యవస్థ మళ్ళీ నడవలేదు. మళ్ళీ నడుపుతారా అంటారమ్మో, ఈశ్వరేచ్ఛ, ఆయన ఇష్టమే, ఆయన అనుగ్రహం ఉంటే. ఇలా జరగాలి అని నేను అనుకోలేదు, ఇలా ఆగుతుందని అనుకోలేదు. గురుగారు, మీరు పెట్టిన అన్ని వీడియోస్ ఆసక్తికరంగా ఉంటాయి. రెమోలాగా ఒక వీడియో చేశారు, అసలు ఎందుకు ఆలోచన వచ్చింది ఇలా వీడియో అంటే చెయ్యాలి అనే ఆలోచన రాగానే, అంటే మీ ఆలోచనేనా, ఎవరన్నా చెప్తే చేశారా? అప్పుడు మీ అనుభూతి ఏమిటి, ఏమనిపించింది? అది నాదేనండి ఆలోచన, అది నాదే ఆలోచన. అంటే దానికి కూడా కొంత లోతైనటువంటి కారణం ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత నేను అప్పుడు ప్యాంట్ షర్ట్ వేసాను, నమ్ముతారన్నమాట. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను అప్పుడే ప్యాంట్ షర్ట్ వేసాను. మీ కాలేజ్ డేస్ లో మీరు అలాగే ఉండేవాళ్ళ? ఖచ్చితంగా ఉండేవాడిని. అబ్బో, కాలేజీ డేస్ లో ప్యాంట్ షర్ట్, షూ, ఇన్ షర్ట్ లేకపోతే బయటకు వెళ్ళామని కదా నేను. అంటే హెయిర్ స్టైల్ అవన్నీ అలాగే? హెయిర్ స్టైల్ అంటే అప్పుడు పోలీస్ క్రాఫ్ ఉండేది నాది, ఆ పోలీస్ క్రాఫ్ అది ఉండేది. మంచి స్టైలిష్గా సైకిల్ తొక్కడాలు, నడవడాలు, షూకి నాడ వేయడాలు, కిర్రికిరిమని చప్పుడు రావడాలు, మార్చేసేవాడిని అనమాట, విధానం అంతా మార్చేసేవాడిని అనమాట. చాలా అంటే స్టైలిష్గా ఇలా ఉండేవాడిని అనమాట. అయితే మా పిల్లల్ని నేను వేద పాఠశాలలో వేసినప్పుడు ఎవరికెవరు చెప్పారండి, మన మనసే మనకి న్యాయ నిర్ణేత. కరెక్ట్. అది మా పిల్లల్ని వేద పాఠశాలలో వేసా. మా పిల్లల్ని నేను అన్ని చిన్న పిల్లలు అప్పుడే వెయ్యాలి. ఒక ప్రాయం వచ్చిన తర్వాత వేస్తానంటే విద్య ఆ శిక్షణ సరిపోదు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఆ ప్రాయంలో వేసేయాలి పిల్లల్ని. అప్పుడు నేను పిల్లల్ని పంపించాలి, తప్పదు. పురోహితం మా కులవృత్తి, ఆ ప్రకారం నేను పిల్లల్ని పంపించాలి, నా దగ్గర ఉంచుకుంటే కుదరదు అని చెప్పి ఎప్పుడైనా భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి పంపిస్తున్నప్పుడు నేను అనుకున్నా, పిల్లలు వెళతారు, పొద్దున్నే చన్నీటి స్నానం చేస్తారు, ఏదో గోచిగుడ్డ కట్టుకుంటారు, అంగాస్త్రం కట్టుకుంటారు, జుట్టు తీసి సిక్కించుకుంటారు, వాళ్ళు పెట్టింది తినాలి, పిల్లలు ఎంత కష్టపడతారు. నేను ఇక్కడ అన్నీ తింటూ నేను ఇలాగా ఉంటే రేపు పొద్దున పిల్లలకి అరే మా నాన్న ఫ్యాషన్గా ఉన్నారు, మనం ఇక్కడ ఉండిపోయాం, మనం అలా ఉండకూడదు, మనం కూడా అలా ఉంటే బాగుండని వాళ్ళ దృష్టి లాగుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం నేను ఏం చేశానంటే అప్పుడు నా మొత్తం మానేశాను. యథార్థం పిల్లల కోసమే నేను మొత్తం నా విధానాన్ని మార్చేసుకున్నా. ఫలానా వాళ్ళ తండ్రిని అనిపించుకోవాలి, నా పిల్లల వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రిని నేను. పిల్లల చేతిలో ఓడిపోవడంలో ఎంత ఆనందం ఉంటుంది తల్లికి తండ్రికి చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాగా ఆయన కింద ఆయన పైన. మన మీద రూపాయి తెచ్చుకుంటే తండ్రి పొంగిపోతాడు, మనల్ని మించిపోతే తండ్రి పొంగిపోతాడు. పిల్లల చేతిలో ఓడిపోతే తండ్రి ఆనందపడినట్టుగా ఎవరు ఆనందపడరు. అంటే తల్లి ఆనందపడుతుంది కాదని నన్ను, కానీ తండ్రికి కొంచెం రాజసం ఉంటుంది కదండి, యజమాని కదా ఇంటికి. తండ్రి కూడా ఓడిపోతాడు పిల్లల దగ్గర. అందుకే ఎంత దగ్గర క్యారమ్ బోర్డు ఆడుతుంటే పిల్లల చేతిలో ఓడిపోము, చెస్ ఆడుతుంటే ఓడిపోము కావాలని, అవునా కదా. ఏమిటంటారు పాశం. అలాగా పిల్లల కోసం అని చెప్పి నేను నా దృష్టి మార్చేసుకున్నా. మెడ్రాస్లో ఒక సభకు వెళ్ళాను, మా పిల్లలకి వేద సర్టిఫికేట్ సంబంధించిన ఏదో సభ జరుగుతుంది ఒకసారి, అక్కడ ఏదో బహుమానం ఇస్తున్నారు, పేరెంట్స్ రావాలి అన్నారు. నేను మా ఇంటి ఆవిడ బయలుదేరాం, మా పిల్లలు అలా బయలుదేరారు. మెడ్రాస్ వచ్చాం అనమాట. వచ్చినప్పుడు మైలాపూర్ దగ్గర అనమాట.
అక్కడ సభ ఏం జరుగుతుందంటే వేదం చదువుకుంటున్న వాళ్ళకి ఆడపిల్లల్ని ఇవ్వటం లేదు, పెళ్ళిళ్ళకి ముందుకు రావటం లేదు. ఎందుకంటే శిఖలు ఉంటున్నాయి, వాళ్ళేమో పంచిలే కట్టుకుంటున్నారు, ఒక బళ్ళు లేదు, సరదాగా సినిమాలు షికార్లు లేవు. ఇలాంటి వాళ్ళకి పిల్లని ఇవ్వకపోతే రేపన్న రోజున ఈ పురోహిత వర్గం అంతా ఏమైపోవాలి, వేదధర్మం ఏమైపోవాలి, గుళ్ళు అర్చన అంతా ఏమైపోవాలి, ఎవరైనా చనిపోయినా బ్రాహ్మడు కావాలి, పెళ్ళిళ్ళైనా బ్రాహ్మడు కావాలి, బ్రాహ్మడు బ్రతుకుంటే మంచికైనా చెడికైనా ఉంటాడు కదా అన్న విషయం మీద అక్కడ సభ జరుగుతోంది. తర్వాత నేను స్వయంగా మా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో నేను కొన్ని అనుభవించాను. మా పిల్లలు పురోహితుల్లో ఉన్నవాళ్ళే మా అబ్బాయికి పిల్లనిమ్మంటే లేదండి పురోహితులకి ఇవ్వటం, నాకు తెలుసున్న వాళ్ళే పండిలు. మరి వాళ్ళు పురోహితులే, మేము పురోహితులు, ఎలా కుదురుతుంది? ఇప్పుడు పురోహితుల్లో ఉంటే అందులో వచ్చేటటువంటి కష్ట నష్టాలు ఏమిటో, మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఎలా ఇల్లు చక్క పెట్టుకోవచ్చో తెలుస్తుంది. తండ్రిని చూస్తారు కనుక ఆడపిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్టిన ఇంట్లో ఉంటారు. అది తెలియనప్పుడు గబుక్కుని పిల్లలు ఎలా ఉంటారని ఉంటుంది కదా. అలా నేను అనుభవించిన తర్వాత ఏం చేశానంటే, చాలామంది ఒరే రెండురా వేదం నేర్చుకున్న, నా దగ్గర పిల్లలు నేర్చుకున్న వాళ్ళు కూడా లేదు గురువుగారు మాకు అలా ఉంటే ఎప్పుడు అవ్వటం లేదు అని చెప్పేవారు అనమాట. అప్పుడు అనుకున్నా, నేను అనుభవించా, నేను విన్నా, కళ్ళతో చూస్తున్నా. కొంచెం ఈ ట్రెండ్ కొంచెం మార్చకపోతే రేపన్న రోజున పురోహితుడు అనేటటువంటి వాడు ఎవడు ముందుకు రాడండి, ఇంకా విద్య తగ్గిపోతుంది. అప్పుడు నేనేం చేశానంటే, ఎంత పురోహితుల్లో ఉన్నా హాయిగా సరదాగా సంతోషంగా మనిషి ఆనందంగా బ్రతకచ్చు. వెళ్ళండి, రూపాయి తెచ్చుకోండి, రూపాయి డబ్బులు తెచ్చుకొని ఆనందంగా బ్రతకండి. చిన్న జీవితం, రేపు ఎలా ఉంటామో ఎవరికి తెలియదు. ఒకరిని చెడపకండి, మీరు చెడిపోకండి, మనం ఎంత సంతోషంగానే బ్రతకచ్చు అని. తర్వాత ఎందుకు మా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలోనే పురోహితులకు పెళ్ళిళ్ళు అని అన్నారు. శిఖలు వాళ్ళు చెప్తే శిఖలు తీయాలి, వాళ్ళు చెప్తే పంచులు ఇప్పాలి, వాళ్ళు చెప్తేనే బండి కొనుక్కోవాలి. ఇదేం పద్ధతి అండి? పైత్యం కాకపోతే వాళ్ళు దాకా చెప్పేదాకా ఆ అవకాశం మనకి ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు రేపు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ప్రతి వాళ్ళల్లోని, ఒక పురోహిత వర్గమే కాదండి, ప్రతి వాళ్ళల్లోని కూడా ఈ రోజు రేపు పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా కష్టమైపోతుంది, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ. అందుకని ఏం చేశానంటే, ఒరే అబ్బాయి కంగారు పడకండి, హాయిగా నేను ఒకప్పుడు ఆ ఆశ్రమంలో ఉండేవాడిని, ఇప్పుడు మీకు చెప్తున్నాను, సరదాగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా గడపండి. తల్లికి ఉంటుంది నా కొడుకు ప్యాంట్ షర్ట్ చూడాలని, తండ్రికి ఉంటుంది, ఉండండి, గడపండి, తప్పేమీ లేదు, సరదాగా ఉండండి చెప్పి నేను అప్పుడు కొంచెం అలా మార్చి చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా అందరికీ కూడా సరే. దానివల్ల ఏమిటి లాభం అని అడగనే, పురోహితాన్ని వదిలేకుండా ఉంటారు ముందు. అదే కదా కాదండి, ఇప్పుడు అవి ఉంటే ఈ సరదాలు పోతాయన్న భావన పోతుంది. ఒక సరదాగా సినిమాకి వెళ్ళాలని ఉంటుంది. ఏమండి ఎవరికి తిండి మీద భ్రాంతి ఉండదు చెప్పండి, నాకు బండి మీద పెడుతుంటే మిరపకాయ బజ్జీ తినాలనిపిస్తుంది, తింటే తప్ప, ఒకడు పొట్ట కొడితే తప్పు, కానీ తినకూడని తింటే తప్పు, ఏదో కడుపుకు నచ్చింది తింటే తప్పే ఉందండి. ఇవన్నీ ఆలోచించి మీరు ఆ రెమో గెటప్ వేశారు. ఉండండి, బతకండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, తెలిసిందా అది. కానీ దుర్వ్యసనాలు మాత్రం వెళ్ళకండి. ధన్యవాదాలండి, నమస్కారం.